దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 10. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 11, 12 అధ్యాయములు. 11వ అధ్యాయము. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను, నెతీనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీలలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, ఇతడు షపట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షపట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలాలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కోల్హాజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయాషేయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన 460 బెన్యామీనీలలో ఎవరనగా యోవేదు, పెదాయ, కోలాయ, మయాషయ, ఇతీయేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తర్వాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యోదాయును, యాకీనును, షెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులను పితరుల వరసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అజు, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన అదాయా బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతు, అహజయును పితరుల వరుసలో అజారేలునకు పుట్టిన అమాషయి. బలవంతులైన వారి బంధువులు 120 వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరనగా షమయ, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీలలో ప్రధానులైన వారిలో షబేతయును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణ చేయ అధికారం పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మతన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులో బగ్బుక్యాయును, యదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయి కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతి క్రిందివారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలీలలో శేషించిన యాజకులు, లేవీలు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. నెతీనీయులు ఓపేలులో నివసించిరి. జీహాయు, గిష్బాయును నెతీనీలకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీలకు మీకాకు పుట్టిన మతన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజా, బెయేలు కుమారుడగు పెతాహాయు జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలములలో ఉన్న పల్లెలు చూడగా యూదా వంశస్థుల్లో కొందరు కిర్యాతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎకబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఏషువాలోను, మెలాదాలోను, బేత్పేలేతులోను, హజర్షువలులోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎన్రిమ్మోనులోను, జొర్యాలోను, ఎర్మూతులోను, జానోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను,
అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోనూ నివసించిన వారు, మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామీనీలు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గిత్తయీములోను, హదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీల మధ్య భాగములు పొందిరి. 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీలను వీరే: యేషువ, షెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామీను, మయజ్జా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదాయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదాయా అనువారు. వారందరూ యేషువ దినములలో యాజకులలోను వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీలలో యేషువ, బిన్నూయి, కద్మియేలు, షెరేబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయములో ప్రధాని అయిన మతన్యాయు అతని బంధువులను, మరియు బక్బూక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషువ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను, యోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దూవాను కనెను. యోయాకీము దినములలో పితరుల్లో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా సెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారీము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబియా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవజ్జా, ఇంటివారికి పిల్లయి, బిల్గా ఇంటివారికి షమ్మూయ, షెమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తనై, యెదాయా ఇంటివారికి ఉజ్జి, సల్లయి ఇంటివారికి కలయి, ఆమోకు ఇంటివారికి ఏబేరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతానేలు. ఎల్యాషీబు దినములలో లేవీల విషయములో యోయాదా, యెహోనాను, యద్దూవా కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షెరేబ్యాయును, కద్మియేలు కుమారుడైన యేషువాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మతన్యా, బక్బూక్యా, ఒబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కోటల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషువ కుమారుడైన యోయాకీము దినములలోను, అధికారి అయిన నెహెమ్యా దినములలోను, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠ ఆచారమును స్తోత్రగీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలను తన సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూ ఉన్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి యొక్క గ్రామముల నుండి కూడుకుని వచ్చిరి. మరియు గిల్గాలి యొక్క ఇంటిలో నుండి, గెబా యొక్కయు, అజ్మావేతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీలను తమ్మును తాము పవిత్రపరచుకొనిన తర్వాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకు తోడుకుని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిపక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారం మీదను నడిచెను. వారి వెంబడి హోషేయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమాయయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూర్నకు పుట్టిన మీకాయా కనిన మతన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షెమాయా, అజారేలు, మిలాలై, గిలాలై, మాయి, నెతానేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఓట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు
నీటి గుమ్మం వరకు పోయేది. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారం మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి. మరియు వారి ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్రగీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారుల్లో సగము మంది నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయాషయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్య, బాకాలు పట్టుకొనిరి. ఎజ్రా హయా అనువాడు నడిపింపగా మయాషయ, షెమాయ, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఎజేరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్ఠిత అర్పణములకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి, లేవీయులను బట్టి యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను, స్తోత్రగీతముల విషయములోను, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులను భోజ పదార్థములను అనుదినము ఇచ్చుచూ ఉండిరి. మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపణ చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. మా కొరకు దిగి వచ్చిన యేసయ్య, అయ్యా మా కొరకు నీ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టావు ప్రభా. నీ అమూల్యమైన రక్తాన్ని ఈ సాయంకాల సమయం ఆశ్రయిస్తున్నాము. అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా. అయ్యా నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. తెలివి జ్ఞానములకు ఆధారముగా ఆత్మవు నీవేనాయన. అయ్యా నీ యందు భయభక్తులు పుట్టించు ఆత్మవు నీవే ప్రభా. అయ్యా మమ్మల్ని బలపరచండి, మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా మమ్మల్ని నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యమే ఉన్న దేవా, నీ వాక్యం ద్వారా మమ్మల్తో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము హృదయాల్లో ఫలింపచేయండి. అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా. అయ్యా నీ సన్నిధి కాంతి కొరకు, నాయన నీ వెలుగు, నీ వాక్యపు వెలుగు కొరకు అయ్యా తండ్రి నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృపాసనం వద్దకు వచ్చిన్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణార్థమైన కృపను మాపై, మా కుటుంబాలపై విస్తరింపచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఎవరెవరికైతే రక్షణ భాగ్యము లేదో వారికి రక్షణ భాగ్యము దయచేయండి ప్రభా. నీ రక్షణ సంకల్పంలో వాళ్ళు ఉండే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచ దేశాలను, వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి అయ్యా. దైవజనులు, దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా. నీ నాయన వారందరినీ మీరు దర్శించండి, దృష్టించండి. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. వారిని అభిషేకించి వాడుకోండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా. నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తము అయ్యా క్రైస్తవుల్లో నెరవేర్చండి నాయన. క్రైస్తవులందరూ ఆత్మపూర్ణులై ఉండే కృపను దయచేయండి. నీ సాక్షులుగా నేను మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశ ప్రజలను మీరు రక్షించండి. భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. భారతదేశాన్ని రక్షించిన ఆయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృపను అనుగ్రహించండి. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. నీ చిత్తం మా దేశంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మీరే స్వస్థపరచమని వేడుకుంటూ ప్రభా అయ్యా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఇలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.